ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయము కలిగిన వారుగా మనం ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తుండి భయం లేకపోయినా దేవునికి ఇష్టము కాము. కీర్తన భాగం 2వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, భయభక్తులు కలిగి యెహోవాని సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి అని తెలియజేయడం జరిగిందండి. అవునండి, మనం భయభక్తులు కలిగి యెహోవాని సేవించువారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని తెలియజేయబడుచున్న దేవునికి భయపడేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనము అనుకుంటాం అనేక మారులు, అయ్యో మనం చేసినది ఎవరు చూడట్లేదు కదా అని మనము దేవునికి విరోధమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అన్నీ కూడా మన దేవుడు చూచువాడే ఉన్నాడు. దావీదు అంటాడు, నేను ఆకాశమునకు ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు, ఊది దిగంతంలో ఉన్నా అక్కడ నీవు ఉన్నావు అంటాడు దావీదు. ఆయన చూచుచున్న దేవుడు అండి. ఆయన సమస్తమును చూచువాడు. మనము చేయి క్రియలన్నీ కూడా ఆయన చూచువాడై ఉన్నాడు. దేవుని యందు మనం భయం కలిగిన వారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తుండి భయం లేకపోయినా దేవునికి ఇష్టలైండుట కాదు. మన శరీరమును దేహమును చంపు దేవునికి మనము భయపడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం భయం కలిగి దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించి, ఆయన గణపరచి, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించువాడై ఉన్నాడు. మనం పవిత్రపరచబడిన వారుగా ఉంటాము. అందుకే దేవుని యందైన భయము పవిత్రమైనది, మనము పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటాము. ఆయన మన కొరకు తన స్వరక్తాన్ని ఇచ్చి మన పాపముల అపరాధములను క్షమించి ఆయన కుమార్తెలుగా మళ్ళీ చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏక దినాన దేవుడు నీతో నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే దేవుని యందు భయము కలిగిన వారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించువారుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు, యెహోవా ఆజ్ఞలు గైకొని ఎడల వారిని నేను ఆశీర్వదించువాడే ఉన్నానని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యందు దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను అనుసరించే వారుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు నా భర్త నా తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా యొక్క కుమారులకు తెలియదు, నేను ఎలా బ్రతికినా, నేను జీవించినా, ఎలా కొనసాగినా ఎవరు చూడట్లేదని అనుకొనిచున్నావేమో. దేవుడు మనకు సమస్తమును చూసి వాడై ఉన్నాడు. మనం చేయు క్రియలకు మనం ప్రతిఫలము పొందుకుని వారిగా ఉంటాము. మనం చనిపోతున్నప్పుడు ఏది మన వెంట రావు, కానీ మనం చేయి మంచి క్రియలు మన వెంబడి వస్తాయి. ఈ భూమి మీద మనం ఏది కూడా మనం పట్టుకొని పోలేము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించి ఆయన చిత్తమును నెరవేర్చువారుగా మనం ఉందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, మన పరిశుద్ధపరచబడిన వారుగా ఉందా, దేవునికి ఇష్టమైన వారుగా ఉందా, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించు వారుగా ఉందా. ఇట్టి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.